బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన తొలి రోజే బెస్ట్ ఇంప్రెషన్ అని పడిపోతుంది. అలా మొన్న 14 మంది కంటెస్టెంట్స్ లో ఇంట్రెస్టింగ్ గా అనిపించిన కంటెస్టెంట్ నాగమణికంఠ. చూడ్డానికి మన పక్కింటి మణికంఠ లాగే ఉన్నాడు. ఈ మణికంఠ కూడా ఇక ఇతని లైఫ్ స్ట్రగుల్స్ చెప్పి గుండెల్ని పిండేశాడు కదా. ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత కూడా మనోడు ముక్కుసూటిగా దూసుకొని వెళ్లిపోతున్నాడు. లైవ్ ఎపిసోడ్ చూస్తుంటే చెప్పాల్సిన విషయాలన్నీ కూడా కుండ బద్దలు కొట్టినట్లు చెప్తున్నాడు. హౌస్ కి కెప్టెన్ లేరు కాబట్టి హౌస్ లో ఎవరెవరు ఏ పనులు చేయాలో డిసైడ్ చేసుకుంటూ ఉన్నారు కదా. ఇక ఇదిలా ఉండగా బేబక్కని, కిచెన్ హెడ్ ని, ఆమెకు ఒక 3 హెల్పర్స్ ని ఇచ్చారు. అయితే హౌస్ కి ఎవరు కెప్టెన్ ఉండరనేసి బిగ్ బాస్ చెప్పినా కూడా సీరియల్ నటుడు నిఖిల్ మాత్రం తానే బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అన్నట్లుగా ప్రవర్తించాడు. స్వయం ప్రకటిత కెప్టెన్ అయ్యాడనమాట. ప్రతి విషయంలోనూ తానే లీడర్షిప్ తీసుకుంటున్నాడు. ఎవరిని మాట్లాడనీయడం లేదు. అతడికి ఆ కన్నడ బ్యూటీ బామలు తోడు కావడంతో హౌస్ లో నిఖిల్ హవా నడుస్తుందన్నమాట. దీంతో మణికంఠ వచ్చేసి అబ్జెక్షన్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా నాకు అస్సలు నచ్చలేదు అని ఓపెన్ గా కామెంట్ చేశాడు. అండ్ అలానే బేబక్క, సోనియా, నైనిక సైతం నిఖిల్ బిహేవియర్ మీద వెనకాల కామెంట్స్ చేస్తూ లైవ్ ఎపిసోడ్ లో అయితే పట్టుబడ్డారు. నిఖిల్ ఎందుకనో చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తున్నాడు. ప్రతిదీ తనే రూల్ చేయాలి, తను చెప్పినట్లే వినాలి అన్నట్లుగా ఎందుకని బిహేవ్ చేస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ హౌస్ కి కెప్టెనే లేరు కదా, అలాంటప్పుడు నిఖిల్ అజమాయిషి ఎందుకు చలాయిస్తున్నాడు అన్నట్లుగా బేబక ప్రశ్నిస్తుంటే సోనియా, నైనికలు తల ఊపిస్తూ కనిపించారనమాట. సో దాంతో మొట్టమొదటి రోజే నిఖిల్ కాస్త హౌస్ లో టాక్ ఆఫ్ ది టాపిక్ అయిపోయాడు. ఇంతకీ మీలో ఎంతమంది నిఖిల్ సపోర్టర్స్ ఉన్నారో వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసి మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.